రామ జన్మభూమి అయోధ్యలో శ్రీరామ మందిరం విగ్రహ ప్రతిష్ఠ హిందువుల 500 సంవత్సరాల నాటి కళ అని, ఆ కళను దేశ ప్రధాని నరేంద్ర మోడీ నేడు సాకారం చేశారని, రామ మందిరం కోసం ప్రాణత్యాగం చేసిన కరసేవకులను కళను సాకారం చేసిన ప్రధాని నరేంద్ర మోడీకి ప్రపంచంలోని హిందువులందరం ఎప్పటికీ రుణపడి ఉంటామని విశ్వ హిందూ పరిషత్ నాయకులు దువ్వ వెంకటేశ్వరరావు, పురోహిత సంఘం అధ్యక్షులు పొక్కులూరి నారాయణ సోమయాజులు, ప్రముఖ దత్త ప్రచారకులు లక్ష్మీనారాయణ దత్తస్వామి, జై గణేష్ ఆలయ చైర్మన్ ముమ్మిడి శ్రీనివాస్ పేర్కొన్నారు. అయోధ్యలో వైభవంగా జరిగిన బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవాన్ని పురస్కరించుకుని పిఠాపురంలో విహెచ్పి బజరంగ దళ్ పురోహిత సంఘం సభ్యులు, రామభక్త సమాజం సభ్యులు, శ్రీ ఆదర్శ హైస్కూల్ విద్యార్థులు, మహిళలు, చిన్నారులతో కలిసి శ్రీరామ శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. సీతారాముల వారి ఉత్సవ మూర్తులను చిన్న రథంలో ఉంచి పోలీసు బందోబస్తుతో స్థానిక పాదగయ క్షేత్రం నుంచి ప్రారంభించిన ఈ శోభాయాత్ర టౌన్ పోలీస్ స్టేషన్ సెంటర్, అంబేద్కర్ సెంటర్, బంగారమ్మ రావిచెట్టు సెంటర్, వన్ వే రోడ్ అగ్రహారం, ఆర్టీసీ కాంప్లెక్స్ సెంటర్, చర్చ్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్, కోటగుమ్మం సెంటర్, పెద్ద బజార్, కుంతి మాధవస్వామి గుడి మీదుగా తిరిగి పాదగయ క్షేత్రం వద్దకు చేరుకొని యాత్రను ఘనంగా ముగించారు. ఈ శోభాయాత్రలో అడుగడుగునా జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేసుకుంటూ మధ్య మధ్యలో ఉన్న దేవాలయాలను సందర్శించి భక్తులకు ప్రసాదాలను అందించారు. ఈ సందర్భంగా దువ్వ వెంకటేశ్వరరావు, పొక్కులూరి నారాయణ, సోమయాజులు, లక్ష్మీనారాయణ దత్తస్వామి, ముమ్మిడి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. రోజుల్లో ఏవైతే మా మందిరాలు ఉన్నాయో అవన్నీ కూడా తిరిగి తెచ్చుకుంటాం. హిందువుల ఐక్యత, దేశానికి శ్రీరామ రక్ష మొదలైంది ఈ రోజుతో. శ్రీరామ రాజ్యం ఇక్కడి నుంచి ఆపలేరు హిందువులు ఎవరిని. హిందువులు ఐకమత్యంగా ఉంటే ఈ దేశం సుభిక్షంగా ఉంటుంది, ధర్మం సుభిక్షంగా ఉంటుంది. కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా హిందువులందరూ కలిసి ఉండాలని ఈ రోజు పిఠాపురంలో రామరాజ శోభయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ప్రదేశమైనటువంటి అయోధ్యలో భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులందరూ కూడా తలెత్తుకు తిరిగే విధంగా ఈరోజు మోదీ గారు అత్యంత వైభవంగా బాలరాముడి యొక్క ప్రతిష్టా కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. మనం చెప్పుకున్న ఒకప్పుడు రామదాసు గుడి కట్టాడని, కానీ ఇప్పుడు మనంతరం అందరూ కూడా ప్రత్యక్షంగా రాముడు నడయాడినటువంటి ప్రదేశంలో అయోధ్యలో మన మోదీ గారు గుడి కట్టి చూపించారు. విశ్వ హిందూ పరిషత్, అదేవిధంగా శ్రీ ఉమా పురోహిత కుక్కుటేశ్వర సంఘ పురోహితులందరూ కూడా ఈ రోజు యొక్క రామ శోభానమాన యాత్ర అద్భుతంగా చేయించారు. చాలా చాలా సంతోషం. ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి పంటలు బాగా పండుతాయి, వ్యాపారాలు బాగుంటాయి, అందరికీ సంపూర్ణమైన ఆరోగ్యం ఉంటుంది. అదంతా కూడా శ్రీరామచంద్ర ప్రభు యొక్క అనుగ్రహం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీరామచంద్ర ప్రభు ఈ బాల శ్రీరామచంద్రమూర్తి ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమం అయోధ్యలో జరిగితే యావత్ భారత వాడి అంతా కూడా ఈరోజు సుదీర్ఘంగా భావించి యావత్ లోకం అంతా కూడా పాడి పంటలతో, ఆయుర ఆరోగ్యాలతో, సిరి సంపదలతో ఉండాలనే తలంపుతో ఈ యొక్క యాత్ర కొనసాగుతుంది. యావత్ భారతీయులందరికీ కూడా అఖండ నివాళి అర్పిస్తూ నరేంద్ర మోడీ గారికి మరొకసారి ధన్యవాదాలు.